RTI Live News. Ask for right. పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆర్మీ తలపెట్టిన కాశీబుగ్గ సూదికొండలో సీడ్ బాల్స్ కార్యక్రమంలో భాగంగా సగటు మనిషికి 900 చెట్లు ఉండాల్సిన భారతదేశంలో సగటు మనిషి 28 చెట్లే ఉన్నాయని, ఆక్సిజన్ శాతం 1.4% తక్కువైతే యావత్ మానవాళి బ్రతుకు ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కోరడం జరిగింది. ఈ రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆర్మీ పలాస వారు ఒక మహోత్తరమైన కార్యక్రమం చేపట్టారు. అది ఈ యొక్క సీడ్ బాల్స్ ఓపెన్ ఏరియాల్లో వేసే కార్యక్రమం చేపట్టారు. ముఖ్యంగా మనం ఈ రోజు తీసుకుంటే మనిషి ఈ భూమి మీద జీవించడానికి కావాల్సింది ఆక్సిజన్. ఆ ఆక్సిజన్ ఈ రోజు ఒక మనిషికి సగటుగా మన భారతదేశంలో తీసుకుంటే ఒక మనిషికి 28 మొక్కలు మాత్రం ఉన్నాయి. కానీ మనకు కావాల్సింది 900 మొక్కలు మనకు కావాలి. కానీ మనకి ఈ రోజు భారతదేశంలో సగటు మనిషికి ఉన్నది 28 మొక్కలు మాత్రమే. అంటే ఏ మాత్రం గాని ఆక్సిజన్ పర్సెంట్ 1.4% డౌన్ అయితే మనందరి లైఫ్ లో ప్రశ్నార్థకంగా మారుతాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. అందుకనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రమాణ స్వీకారం చేపట్టిన నాటి నుంచే ముఖ్యంగా 2 ముఖ్యమైన కార్యక్రమాలు ఆయన చేపట్టారు. ఒకటి అడవులను పరిరక్షించడం, రెండోది వెరీ రీసెంట్ గా కార్యక్రమం స్టార్ట్ చేశారు వన మహోత్సవం అని చెప్పేసి, అంటే విస్తృతంగా మొక్కలు నాటడం. అదేవిధంగా ఈ రోజు పలాసలో గ్రీన్ ఆర్మీ చేపట్టిన కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేయాలి. 1,00,000 మొక్కలు నాటడమే పలాస నియోజకవర్గం ధ్యేయంగా ఈ గ్రీన్ ఆర్మీ స్టార్ట్ చేసిన తర్వాత 25,000 మొక్కలు ఈ యొక్క సీడ్ బాల్స్ త్రూగే నాటుదామని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు జన్మదినోత్సవం రోజు నుంచే ఈ సీడ్ బాల్స్ కార్యక్రమం చేపట్టడం, ఇది ఈ కబ్జాకి గురవుతున్న సూదికొండ ప్రాంతంలో మొట్టమొదట ప్రారంభించడం కూడా ఈ పలాసకి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి చెప్పాలి. రానున్న రోజుల్లో మరిన్ని సీడ్ బాల్స్ మరిన్ని ప్రాంతాల్లో విసరాలని, పలాసాని పచ్చని పలాసాగా మార్చాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆర్మీ తలుస్తుంది. వాటికి ప్రతి ఒక్కరు సహకారం అందించాలని చెప్పేసి మరింక ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి మొక్కలు నాటాలి, ఈ పర్యావరణాన్ని కాపాడాలి. ఏదైతే సగటు మనిషికి 28 మొక్కలు అంటే మనం డేంజరస్ జోన్ లో ఉన్నాము. ఆ 28 మొక్కల్ని 900 మొక్కలు పైబడి సగటు మనిషికి భారతదేశంలో నాటాలంటే మన వంతు మనం ముందుకు రావాలి. మన వంతు మనం నడుము బిగించి మొక్కలు విస్తృతంగా నాటాలి. దానికి భారతదేశంలో ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడాలనే మార్పు పలాస నుంచే ప్రారంభం కావాలని, అది పవన్ కళ్యాణ్ గ్రీన్ ఆర్మీ తలపెట్టిన మహోత్తర కార్యక్రమం ముఖ్యమైన భూమిక పోషించాలని చెప్పేసి అందరికి కూడా ధన్యవాదాలు చెప్తూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం. జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం.